ఈరోజు నేను వీడియోలో విటేపీ యూనివర్సిటీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వెళ్ళగా మీకు ఇక్కడ ఒక స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంది చూడండి. కాలేజ్ నేమ్ విటేపీ యూనివర్సిటీ, కాలేజ్ ఎంసెట్ కోడ్ VITAPU. ఇది మీకు కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను మీకు డీటెయిల్గా ఏంటంటే ఇక్కడ చూస్తే CSB అని ఉంది కదా, CSB AU రీజన్ కింద కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. అండ్ SU రీజన్ కింద కట్ ఆఫ్ ర్యాంక్స్, మళ్ళీ AU CSE, SVU కింద CSE, AU కింద ECE, SVU కింద ECE, అండ్ AU మెకానికల్, SVU మెకానికల్ కింద కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఓన్లీ 4 బ్రాంచెస్: ECE, మెకానికల్, CSE, CSB. ఓకే, ఇవి OC బాయ్స్ అండ్ గర్ల్స్, BSc మరియు ST, BCA కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఇంకొంచెం స్క్రోల్ చేస్తాను, మీరు ఇవి కొన్ని చూడొచ్చు అనమాట. ఓకే, BCB పరంగా ఇవి BCB పరంగా ఇచ్చేసాను అనమాట. ఎలా ఇచ్చేసాను, ఈ బ్రాంచ్ ఇక్కడ ఇచ్చేసాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, బ్రాంచ్, ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓకే, కౌంట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. అండ్ సపోజ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూస్తే నేను AU రీజన్ కింద ఉన్నాను. నా ర్యాంక్ ఎంత? 20,000. నా కేటగిరీ ఏంటి? ST. సో ST బాయ్ 20,000 నాకు ఈ కాలేజ్ ఏమొస్తుంది? ST బాయ్ 20,000 నాకు ఏమొస్తుంది? AU రీజన్ కింద. AU ఫస్ట్ AU కాబట్టి నాకు CSB వస్తుంది, CSE వస్తుంది, అండ్ అదేవిధంగా ECE వస్తుంది, అండ్ మెకానికల్ వస్తుంది. ఓకే, అంటే ఏ బ్రాంచ్ అని వచ్చినప్పుడు నేనేం తీసుకుంటాను? CSE తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు CSE ఇష్టం అయితే, బేస్డ్ అపాన్ అది మీ ఇష్టం అనుకో. సో ఇలా చెక్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సపోజ్ నా ర్యాంక్ 70,000, నాకు ఇక్కడ CSE కావాలనుకుంటే ST బాయ్స్ 70,000 CSE అంటే రాదు, 56,000తోనే క్లోజ్ అవుతుంది. ఈ రావచ్చు అంటే 80% రావడానికి అవకాశం లేదు, 99.9% రాదు. కానీ కౌన్సిలింగ్ పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ కేటగిరీ పరంగా ఎవరు అప్లై చేయకపోతే మీకు ఆ సీట్ అనేది అలాట్ చేస్తారు. సో మీకు రాదు అనుకోవద్దు, అన్నీ పెట్టుకోండి. హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్ని పెట్టుకోండి, మీ కౌన్సిలింగ్లో చాలా వెళ్ళిపోతుంది, మీకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో. సో కొంచెం గొంతు బాగాలేకపోయినా సరే నేను మీకు వీడియో చేస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. అండ్ వాయిస్లో ఉందని అనుకోవద్దని చెప్తున్నాను, అంతే తప్ప సింపతి కోసం ఇంకోటి కాదు. ఓకే, ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇంత ఫాస్ట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అండ్ నా సైడ్ నుంచి ఏమైనా డిలే ఉంటే సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.